హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అండ్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. సో ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది చాలా మందికి ఉన్న ప్రాబ్లం. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ఈ ఓవర్ ట్రేడింగ్ని ఎలా మనము తగ్గించుకోవాలి? ఓవర్ ట్రేడింగ్ అంటే లైక్ రివెంజ్ ట్రేడింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓవర్ ట్రేడింగ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే లాసెస్ని తీసుకోలేకపోవడం. ఫస్ట్ మన మైండ్ లాసెస్ని యాక్సెప్ట్ చేయదు. బికాజ్ ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే లాస్ వచ్చిందని అంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు కొంతమందికి. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. నేను ఆ లాస్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు లాస్ తీసుకొని ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యి కామ్గా ఉండకుండా నాకు ఎందుకు లాస్ రావాలి, సరే ఓకే ఇప్పుడు పైకి వెళ్తుంది కదా, సో నేను ఇప్పుడు ఎంటర్ అయ్యి నేను ఈ లాస్ని రికవర్ చేస్తా ఆర్ కవర్ చేసేస్తా అని మళ్ళీ ట్రేడ్ తీసుకుంటారు. దాన్ని రివెంజ్ ట్రేడింగ్ అంటారు. అలా చేస్తూ ఆ ట్రేడ్ కూడా లాస్ అవుతుంది, అది మళ్ళీ లాస్లో కనిపిస్తుంది. సో ముందు చేసిన లాస్, ఇప్పుడు చేసిన లాస్ రెండు కలిపి పెద్ద లాస్ కనిపిస్తుంది. నేను ఇంత లాస్ తీసుకోలేను, సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తారు. సో అలా మళ్ళీ ఇంకొకసారి లాస్ అవుతారు. అలా ఓవర్ అంటే ఇంకా 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 ట్రేడ్ అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు ట్రేడ్ స్టాప్ చేయడానికి ఆ పర్టికులర్ టైంలో. సో సో దీనిని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రాసెస్ నేర్చుకోవాలి. అంటే మనకి ఫస్ట్ మనం ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో ఏదైతే నేర్చుకుంటామో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ పాటిస్తూ మన వెపన్ పోగానే, అంటే మన ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఒక క్యాండిల్ ఉంటుంది కదా, సో వెపన్ క్యాండిల్ ఉంటుంది, దాని లో పోతే మనం ఇమ్మీడియట్గా స్టాప్ లాస్ తీసుకోవాలి అని ఒక మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి అది పోగానే ఇమ్మీడియట్గా మనం ఎగ్జిట్ అవ్వాలి, మన మైండ్కి చెప్పాలి ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రేడ్ కనుక సక్సెస్ అయితే మనకు వచ్చే ప్రాఫిట్ ఇంత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే మనకి పోయేది ఒక 1,500 2,000 రూపీస్. ఓకే, సో ఇఫ్ మనకి 2,000 రూపీస్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు అంటే మన మైండ్ ఫిక్స్ అవుతుంది ఆ 2,000 రూపీస్ లాస్ తీసుకోవడానికి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు వెపన్ లేదు, ఆ వెపన్ మీన్స్ కన్ఫర్మేషన్ క్యాండిల్, ఆ కన్ఫర్మేషన్ లేనప్పుడు మీరు తీసుకున్న ట్రేడ్కి ఒక ప్రాపర్ రీజన్ లేనప్పుడు మీకు మీ స్టాప్ లాస్ అనేది మీకు క్లారిటీ ఉండదు. కాబట్టి మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది క్లారిటీ లేనప్పుడు ఇలాంటి రివెంజ్ ట్రేడింగ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు లాస్ తీసుకోవడానికి రెడీ అవ్వండి. స్టాక్ మార్కెట్లో లాసెస్ రాకుండా మనం ట్రేడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. బికాజ్ ఎవ్రీ ట్రేడ్లోనూ రిస్క్ ఉంటుంది. బట్ ఆ రిస్క్ ఎంత, ఈ పర్టికులర్ ట్రేడ్ ఫెయిల్ అయితే ఎంత రిస్క్ ఉంటుంది, దానిని బట్టి ఒకవేళ సక్సెస్ అయితే రివార్డ్ ఎంత ఉంటుంది, ఇదంతా క్లారిటీ ఉంటే మన మైండ్ రివెంజ్ ట్రేడింగ్ అనేది కొంచెం స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిపెండింగ్ ఆన్ కాల్స్. ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్ చాలామంది ఇప్పుడు మనకి ఆఫ్టర్ కోవిడ్ ట్రేడింగ్ అనేది చాలా హెవీగా అందరూ చేస్తున్నారు, అందరూ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే, మంచిదే. కాకపోతే ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ ఖచ్చితంగా చేయకండి. ఎందుకనంటే మనము ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఒక ప్రాపర్ వేలో నేర్చుకొని దాని తర్వాత మీ ఓన్గా మీరు ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది కూడా స్టాక్ మార్కెట్ కూడా ఒక స్టడీ. ఓకే, ఇది ఎటువంటి లక్ కాదు, ఎటువంటి గ్యాంబ్లింగ్ కాదు. ఓకే, మీరు ఇప్పుడు బీటెక్, ఎంటెక్, మనం ఎంబీబీఎస్ ఇవన్నీ కోర్సులు ఎలా చేస్తున్నామో స్టాక్ మార్కెట్ కూడా ఒక టైప్ ఆఫ్ కోర్స్. సో దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. చాలామంది అన్నీ నాకు ఫ్రీగా కావాలి, సో నాకు ఈ డేటా అంటే మొత్తం ఫ్రీగా దొరకచ్చు, కాకపోతే ఒక ప్రాపర్ వేలో ఉన్నదాన్ని చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ చెప్పి ఒక ఉంది అని అన్నదాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని ఇక్కడ ఒక
టాపిక్ నేర్చుకుంటారు, ఇంకొక టాపిక్ అడ్వాన్స్ టాపిక్స్లో ఒకటి నేర్చుకుంటారు, బేసిక్ టాపిక్స్లో ఒకటి నేర్చుకుంటారు. అన్నీ మిక్స్ చేయకండి. ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏది ఇన్వెస్ట్ చేయకుండా రాదు. ఓకే, అన్నీ ఫ్రీగా దొరకాలని అంటే అవ్వదు. ఓకే, సో మాక్సిమం ట్రై చేయండి. లేదంటే బుక్స్ ఉంటాయి, చాలా ట్రేడింగ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. సో దాని గురించి చదవడానికి ట్రై చేయండి. ఒక 1 ఇయర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇమ్మీడియట్గా మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు ట్రేడింగ్ ప్రాఫిట్స్ కావాలని ఆశించకండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కాల్స్ మీద డిపెండ్ అవ్వకండి. టెలిగ్రామ్ కాల్స్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు అందరు స్కామ్స్ కూడా చాలా పెరిగినాయి. సో టెలిగ్రామ్ కాల్స్ కూడా చాలా ఇస్తున్నారు. సో అవన్నీ ఫాలో అవ్వకండి. మీ ఓన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీ ఓన్గా ట్రేడ్ చేయడానికి మీరు రెడీ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ పాయింట్, స్టాప్ లాస్ తీసుకోకపోవడం. సో ఇందాక ఇది మన లాసెస్ని ఎలా తీసుకోలేరో స్టాప్ లాస్ కూడా చాలామంది సిస్టంలో పెట్టరు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు 20 అంటే మార్కెట్ రన్నింగ్ అవర్స్ మొత్తం నేను సిస్టమ్ దగ్గరే కూర్చుంటాను అని అంటే ఓకే ఫైన్. ఒకవేళ మీరు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ లేదు, నేను మార్కెట్కి ఫ్రెషర్ని, నాకు ఎక్కడ ప్రాపర్ ఎగ్జిట్ పడాలో తెలియదు, సో నేను ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలో తెలియదు అని అన్నప్పుడు సిస్టంలో స్టాప్ లాస్ ఏదో ఒక పాయింట్కి సిస్టంలో స్టాప్ లాస్ లాక్ చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ అంటే అక్కడితో ఆ పర్టికులర్ రీజన్ క్రాస్ చేసి పడుతుంది అని అంటే నేను అక్కడితో ఎగ్జిట్ అయిపోవాలి ఇమీడియట్గా అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ యూర్ క్యాపిటల్ 1 lakh క్యాపిటల్ అనుకోండి, 2% రిస్క్ చేయండి. ఒక ట్రేడ్కి 2% క్యాపిటల్ని రిస్క్ చేయండి. అంటే 2% అంటే 2000 రూపీస్ ఒక్కొక్క ట్రేడ్కి రిస్క్ చేయండి 1 lakh క్యాపిటల్ మీద. అంతకు మించి రిస్క్ చేయకండి. ఓకే, ఆ లాస్ కూడా మీరు ఆ సిస్టంలో స్టాప్ లాస్ పెట్టండి. ఎంత క్యాలిక్యులేట్ చేయండి, ఏ పాయింట్కి వస్తే నాకు 2000 రూపీస్ రిస్క్ వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేసి ఆ పాయింట్లో సిస్టంలో పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఓవర్ ట్రేడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకనంటే ఆ లాస్ మీకు తెలుసు కాబట్టి మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే నాకు పోతే 2000 పోతుంది అని. సో ఇంకా ఓవర్గా ట్రేడ్ చేయరు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, లాస్ ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఒక హిస్టరీ ఉంటుంది. మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంత డబ్బులు పోగొడతారు. సో కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 5 lakhs పోగొట్టారు, లేదంటే 2 lakhs పోగొట్టారు. సో ఇంకొకరు ఎవరో 10 lakhs పోగొట్టారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ మార్కెట్కి ఎంటర్ అయిన తర్వాత నేను ప్రీవియస్గా పోయిన లాసెస్ అంతటిని రికవరీ చేయాలి అన్న మోడ్లో మళ్ళీ ట్రేడింగ్కి వస్తారు. సో ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు మార్కెట్కి ఓకే, నేను చెప్పేది ఏంటంటే ప్రీవియస్గా ఎంత హిస్టరీ ఉన్నా మీకు, ఓకే ఎంత లాసెస్ ఉన్నా, సో దానిని ఫస్ట్ పక్కన పెట్టండి. దాన్ని మీ బ్రెయిన్లో నుంచి డిలీట్ చేయండి. ప్రస్తుతానికి డిలీట్ చేసి ప్రాసెస్ మీద ఫోకస్ చేసి అవి నేర్చుకోవడానికి, టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో మొత్తం నేర్చుకోవడానికి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మీరు టైం ఇవ్వండి. టైం కేటాయించి దాని తర్వాత స్టెప్ బై స్టెప్ కొంచెంగా చిన్న క్యాపిటల్తో ట్రేడ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక ప్రాపర్ వేలో, ఒక ప్రాపర్ రీజన్ ఉంటేనే ట్రేడ్ చేయండి. ఓకే, అంతకు మించి మీరు ఓవర్గా ట్రేడ్ చేయదు. రికవరీ అనే వర్డ్ అసలు బ్రెయిన్లో కూడా రాకూడదు. ఓకే, పాస్ట్ అనేది పక్కన పెట్టి నేర్చుకొని ఒక ప్రాపర్ వేలో స్టార్ట్ అయిన తర్వాత మీకు కొంత ఎక్స్పీరియన్స్, మార్కెట్లో 1000 days పైనే టైం పడుతుంది. మనం ఒక ప్రాపర్ వేలో సెట్ అవ్వడానికి, మార్కెట్ అర్థం అవ్వడానికి మనకి 1000 days మినిమం టైం పడుతుంది. ఎందుకంటున్నానంటే మార్కెట్లో సైకిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months అప్ ట్రెండ్ నడిచింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 months మీకు సైడ్ వేస్ నడుస్తుంది, 6 months డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇలా ప్రతి మార్కెట్ మనకి అర్థం అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా. సో ఈ 1000 daysలో ఆ సైకిల్స్ అన్నీ మీకు ఫామ్ అవుతాయి. కాబట్టి అన్ని డేస్ మాత్రం ఖచ్చితంగా 1000 days అంటే 3 years వరకు టైం పడుతుంది. ఓకే, 1 year అయితే మీకు మార్కెట్లో ఒక ప్రాపర్ వేలో నేర్చుకుంటే 1 year అనేది బాగానే ఉంటుంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా 3 years టైం పడుతుంది. ఓకే,
సో లాస్ రికవరీ అనే వర్డ్ని పక్కన పెట్టి ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, చాలా మంది మార్కెట్ని గ్యాంబ్లింగ్ అనుకుంటారు. గ్యాంబ్లింగ్ లైక్ మనం తెలుగులో జూదం అంటాం దాన్ని. సో స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. ఇదంతా ప్రాపర్ స్టడీ, నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదైతే గ్యాంబ్లింగ్ అయితే కాదు. ఒకవేళ గ్యాంబ్లింగ్ అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అని దేని బేస్ చేసుకొని చెప్తారు? మన స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకొని మన ఇండియా గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు. ఒకవేళ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే మన ఇండియన్ ఎకానమీ దాంతో పోల్చాల్సిన అవసరం లేదు కదా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇదైతే గ్యాంబ్లింగ్ కాదు. ఇదంతా ప్రాపర్ మార్కెట్ అంతా డిమాండ్ అండ్ సప్లై మీదనే వర్క్ చేస్తుంది. ఓకే, యా. నెక్స్ట్ ఇంకొకటి, మనం లాసెస్ అనేవి తగ్గించుకోవడానికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే, ఒకవేళ నాకు ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, లాస్ వస్తే ఎంత రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1:1 రేషియోనా, 1:2 రేషియోనా, అంటే 1 రూపీ రిస్క్ చేస్తారా, 2 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతారు. సో ఇలా మన మైండ్ అంటే ఎంత లాస్ తీసుకోవాలి అనేది మీ మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. అయిన తర్వాత దానిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఒకవేళ మీరు ఓవర్ ట్రేడింగ్ అనుకున్నారు బట్ అవ్వడం లేదు, మీ మైండ్ కంట్రోల్ అవ్వడం లేదు, సో ఇంకా ఓవర్ ట్రేడింగ్ చేస్తూనే ఉన్నారు అని అంటే, ప్రతి బ్రోకర్ టెర్మినల్లో కీ స్విచ్ అనే ఒక ఆప్షన్ పెట్టాడు రీసెంట్గా. సో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని ట్రేడ్స్ తీసుకుంటే అంటే ఒక డేకి 3 ట్రేడ్సే తీసుకోవాలని రూల్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ మీరు బ్రోకర్ టెర్మినల్లో సెట్టింగ్ పెట్టుకోవచ్చు. 3 ట్రేడ్స్ అయిన తర్వాత ఆ రోజుకి మీ టెర్మినల్ అనేది లాక్ అయిపోతుంది, మళ్ళీ మీరు ట్రేడ్ చేయలేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్లో ఒక 5,000 రూపీస్ ప్రాఫిట్ పోతే 2,000 రూపీస్ లాస్, అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా ట్రేడ్స్ నేను చేయకూడదు అని రూల్ పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ టార్గెట్ హిట్ అయినా సిస్టమ్ లాక్ అయిపోతుంది, లాస్ హిట్ అయినా మీ సిస్టమ్ లాక్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి జర్నలింగ్. మీరు చేసే ప్రతి ట్రేడ్ జర్నలింగ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి. సో జర్నలింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, ఆ ట్రేడ్ రీజన్ ఏంటి, ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఆ ట్రేడ్ నా ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఇది గుడ్ ట్రేడా బ్యాడ్ ట్రేడా. బ్యాడ్ ట్రేడ్ అంటే వితౌట్ ఎనీ రీజన్ మనకి ఏదో కనిపించింది ఎంటర్ అయిపోయాము. గుడ్ ట్రేడ్ అంటే మీకు ఒక ప్రాపర్ రీజన్ ఉంది, మీరు నేర్చుకునే ఒక చార్ట్ ప్యాటర్న్ ఉంది, లేదంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్, లేదంటే వాట్ ఎవర్ రీజన్ ఉంది, ఎంట్రీ తెలుసు, ఎగ్జిట్ తెలుసు, అన్నీ తెలుసు. సో ఇది మనం జర్నల్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ తీయడమా, లేదంటే ఎక్సెల్ షీట్లో కానీ, ఇంకా మీ ఇష్టం. అది జర్నలింగ్ చేయడం స్టార్ట్ చేసామంటే మనం ఒకవేళ అది బ్యాడ్ ట్రేడ్ అయితే అది కంట్రోల్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది ఆ జర్నలింగ్ అనేది. నెక్స్ట్, స్వాట్ ఎనాలిసిస్ చేయండి. అంటే స్వాట్ ఎనాలిసిస్ అంటే గూగుల్లో సర్చ్ చేయండి. స్వాట్ ఎనాలిసిస్ ట్రేడర్స్కి కంపల్సరీగా కావాల్సిన ఒక మంచి వే అనమాట ఇది. సో మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ నోట్ చేస్తాము. ఓకే, సో మన వీక్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్ ట్రేడింగ్ చేస్తాను, అది నా వీక్నెస్, నోట్ చేయండి. ఆ ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు అని మీకు గుర్తుంటుంది. ఓకే, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీరు పర్టికులర్ టెక్నికల్ అనాలిసిస్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, లేదంటే ఈ పర్టికులర్ సెటప్ నేను ఐడెంటిఫై చేయడంలో నేను స్ట్రాంగ్గా ఉన్నాను. ఓకే, నేను రిస్క్ మేనేజ్మెంట్ తీసుకోవడంలో నేను స్ట్రాంగ్గా ఉన్నాను. సో ఇవన్నీ మీ స్ట్రెంగ్త్లో. మీ వీక్నెస్కి వచ్చేసరికి నేను రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం లేదు, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం లేదు, లేదంటే ఎస్ఎల్ పెట్టడం, సిస్టంలో ఎస్ఎల్ పెట్టడం లేదు. సో నాకు స్టాప్ లాస్ హిట్ అయినా నేను స్టాప్ లాస్ తీసుకొని బయటకు రావడం లేదు. ఇవన్నీ మీ వీక్నెస్ అనమాట. ఇవన్నీ నోట్ చేసుకొని చూస్తూ ఉండండి. సో ఎవ్రీడే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇదంతా చూసుకొని దాని తర్వాత ట్రేడింగ్లోకి ఎంటర్ అయితే మీకు ఇది గుర్తుంటుంది. సో అది నేను ఓకే, నా వీక్నెస్ ఇది కదా, నేను ఇది పెట్టాలి, కంపల్సరీగా నేను స్టాప్ లాస్ పెట్టాలి సిస్టంలో, ఇలాంటివి మీకు గుర్తుంటాయి అనమాట. సో ఇలా మనం ఓవర్ ట్రేడింగ్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రేడింగ్
సంబంధించినవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మన వీడియోస్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.